హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జనవరి 24, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్ ప్రభుత్వం ఇవాళ నుంచి కువైట్కు వచ్చేటువంటి విమానాల్లో ఒక్కొక్క విమానానికి 35 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నట్టు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా. సో దాన్ని ఇవాళ నుంచి అమలు చేస్తున్నారు. కువైట్కి ఏ విమానం వచ్చినా సరే అందులో 35 మంది ప్యాసింజర్లు మాత్రమే ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కువైట్కి ప్రస్తుతానికి ఎవరైతే రావాలనుకుంటున్నారో ప్రయాణికులు వారికి, అలాగే ట్రావెల్ ఏజెంట్ల వాళ్ళైతే కనుక తీవ్ర గందరగోళం నెలకొంది ప్రస్తుతానికి. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ ఇప్పటికే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని ఉన్నారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఆల్రెడీ టికెట్లు అన్నీ ఫుల్ అయిపోయింటాయి ఫ్లైట్కి. ఇప్పుడు 35 మంది మాత్రమే అంటే మిగతా ప్యాసింజర్లు ఎక్కడికి వెళ్ళాలి? సో వాళ్ళు డేట్లు మార్చుకోవాలా, లేదంటే వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ రిటర్న్ ఇవ్వాలా, ఏంటి అనే దాని గురించి అయితే ప్రస్తుతానికి తీవ్ర గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇప్పుడు దుబాయ్లో ఎవరైతే ఉన్నారో వారి పరిస్థితి కనుక మరీ ఘోరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే డేట్ మార్చుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల వాళ్ళు మళ్ళీ దుబాయ్లో ఇంకా అడిషనల్గా ఒక 4 రోజులు కానీ 5 రోజులు కానీ వారం కానీ పట్టొచ్చు. సో అన్ని రోజులు అక్కడ ఉంటే మళ్ళీ వాళ్ళకి బర్డెన్ అనేటువంటిది ఇంకా పెరుగుతుంది. సో దీనివల్ల అయితే చాలా మంది ప్రస్తుతానికి గందరగోళం పడుతున్నారు. గవర్నమెంట్ దీనిపైన ఏదన్నా పాజిటివ్గా ఇంకొక నిర్ణయం తీసుకుంటే బాగుందని చెప్పేసి చాలా మంది ఆలోచించడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఇంకొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఒక రోజుకి 35 మంది మాత్రమే ఒక్కొక్క విమానంలో రావాలి, అలాగే గరిష్టంగా వచ్చి ఒక 1000 మంది మాత్రమే కువైట్కి చేరుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఇంతకుముందు అయితే కనుక ఒక రోజుకి సుమారుగా ఒక 5000 మంది వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఒక 1000 మంది మాత్రమే రావడానికి వీళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా ఎందుకు తీసుకున్నారు అంటే, కువైట్లో మీకు తెలుసు కదా, యూకే నుంచి వచ్చినటువంటి ఒక 2 మహిళలకి ఈ కొత్త రకం కరోనా అయితే కనుక పాజిటివ్ రావడం జరిగింది. సో దీనివల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని ప్రదేశాల నుంచి కువైట్కి రావడానికి అయితే కనుక టికెట్ ఛార్జెస్ ఇంతకుముందు ఒక 100 దినార్లు 110 దినార్లు ఉండే టికెట్ రేట్లు కూడా ప్రస్తుతానికి ఒక 500 దినార్ల వరకు పెరగడం జరిగింది. ఎందుకంటే వీకెండ్లో ఈ టికెట్ డిమాండ్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల 500 దినార్లు కూడా కొన్ని టికెట్స్ అయితే కనుక రేటు పలకడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి PIM అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వాళ్ళు కువైట్లో ఈ కొత్త సిస్టమ్స్ని అప్డేట్ చేశారు కదా. ఇది అప్డేట్ చేసిన తర్వాత జనవరి 12 నుంచి దీన్ని అమల్లోకి తీసుకోవడం జరిగింది. సో జనవరి 12 నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఈ 10-11 రోజుల్లోనే బయట దేశాల్లో ఎవరైతే ఉంటారో, అంటే కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళి కరోనా కారణంగా రాలేక అక్కడే ఉండిపోయారు కదా, అలాంటి వాళ్ళలో ఎవరికైతే అకామాలు డేట్ అయిపోయి ఉంటాయో అవి ఆటోమేటిక్గా వాళ్ళ అకామాలు అయితే క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. సో ఈ కొత్త సిస్టమ్స్లో ఉన్నటువంటి టెక్నాలజీ అదే అనమాట. సో వాళ్ళ డేట్ అవ్వగానే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో వాళ్ళ కపిల్ కానీ లేదంటే వాళ్ళు పనిచేస్తుంటే కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళు రెన్యువల్ చేయకపోవడం వల్ల, ముందుగానే రెన్యువల్ చేయకపోవడం వల్ల అవి పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళ పూర్తి పర్మిట్ అనేటువంటిది క్యాన్సిల్ చేయడం అనమాట. అంటే రెసిడెన్సీ పర్మిట్స్ ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. సో వాటిని రెన్యువల్ చేయడానికి ఇంకా పూర్తిగా కుదరదు. వాళ్ళు ఒకవేళ రావాలనుకుంటే కొత్త వీజా పైన రావాల్సి ఉంటుంది. సో సుమారుగా ఈ 10-11 రోజుల్లోనే ఒక 935 మందికి అయితే కనుక బయట దేశాలు ఉంటే వాళ్ళకి వీజాలు ఆటోమేటిక్గా అంటే ఈ అకామాలు అనేటువంటిది క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. సో మొత్తం మీద ఏంటంటే ఈ జనవరి 12 నుంచి ఇప్పటి వరకు కువైట్లో టోటల్గా చూసుకున్నట్టయితే కనుక సుమారుగా ఒక 2716 అకామాలు అయితే కనుక క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. అందులో పలు రకాల కారణాలు అయితే కనుక ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒక 197 మంది వచ్చి వారు చనిపోవడం వల్ల వాళ్ళ అకామాలు అయితే కనుక క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. అలాగే ఒక 1584 మంది అయితే కనుక కువైట్ నుంచి వాళ్ళ సొంతంగానే అకామాలు క్యాన్సిల్ చేసుకొని ఇక్కడి నుంచి ఆరోగ్యంగానే వాళ్ళ దేశాలకు అయితే కనుక తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ మిగతా 935 ఉన్నాయి కదా, ఇవి మాత్రం బయట దేశాల్లో ఉండి వాళ్ళ అకామాలు ఆన్లైన్లో రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల క్యాన్సిల్ అయిపోయి. సో మొత్తం మీద 12వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అయితే కనుక కువైట్లో ఒక 2716 మందికి అయితే కనుక వారి అకామాలు అనేటువంటిది క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. కువైట్లో ఉన్నటువంటి మన భారతీయుల కోసం అని చెప్పేసి, మన భారతీయులకు న్యాయపరమైనటువంటి సలహాలు అందించడం కోసం అని చెప్పేసి కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉందో ఎంబసీ ప్రాంగణంలో కువైట్ ఇండియా లీగల్ ఫార్మ్ అని చెప్పేసి ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది లాయర్లు. సో ఇది ప్రతి శనివారం ఇక్కడ వర్కింగ్లో ఉంటుంది. సో ప్రతి శనివారం ఉదయం 10 నుంచి 12 గంటల లోపు ఎవరైనా సరే వారికి ఏదైనా న్యాయపరమైనటువంటి సమస్యలు ఉంటే కనుక అవి పరిష్కరించుకోవడం కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ లాయర్ని కనుక మనం సంప్రదించినట్టయితే వాళ్ళు ఉచితంగానే మనకైతే కనుక సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఒక 2 ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. వాటికి కూడా మనం కాల్ చేసి మనకి ఏదైనా న్యాయపరమైనటువంటి సమస్యలు ఉంటే కనుక మనం ఫోన్ చేసి వాటిని వివరాలు అయితే మనం కనుక్కోవచ్చు. సో ఆ ఫోన్ నెంబర్లు అయితే మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక్కోవచ్చు.
ఒకవేళ మీరు డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే కనుక ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడ ఈ హెల్ప్ డెస్క్ కనుక ఓపెన్ చేసి ఉంటారు. అక్కడికి వెళ్ళైనా సరే మీరు మీ సమస్య ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు. ఓకేనా. కువైట్లో నిన్న జరిగినటువంటి 2 వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఒక 4 వ్యక్తులు అయితే కనుక ప్రాణాలని కోల్పోవడం జరిగింది. జహ్రాలోని ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర ఈజిప్ట్కి సంబంధించిన ఒక 3 పౌరులు కారులో వెళ్తూ ఉండగా ముందుగా వెళ్తున్నటువంటి ఒక వ్యాన్ని ఢీకొనడంతో వారు అక్కడికక్కడికే ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ఇదిలా ఉండగా అబ్దల్లీ రోడ్లో కువైట్కి సంబంధించినట్టు కొంతమంది పౌరులు కారులో వెళ్తూ ఉండగా ఇంకొక వెహికల్ని ఢీకొనడంతో వారి కారు కూడా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 9 సంవత్సరాల కువైటీ అమ్మాయి అయితే కనుక చనిపోవడం జరిగింది. అలాగే ఆ అమ్మాయి తాలూకు అవ్వ తాత అలాగే 2 చిన్నారులు కూడా తీవ్ర గాయాలవడంతో జహ్రా పెద్ద హాస్పిటల్ ఏదవుతుందో ఆ హాస్పిటల్కి అయితే కనుక వాళ్ళని ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి తరలించడం జరిగింది. ఆదాన్ ఏరియాలో కువైట్కి సంబంధించిన 1 సంవత్సరం చిన్నారి బాత్ టబ్లో పడి చనిపోవడం జరిగింది. చాలాసేపటి నుంచి వాళ్ళ పాప కనపట్లేదని చెప్పేసి వెతుకుతున్నారు. అయితే చివరిగా గమనించేటప్పటికి బాత్రూంలో ఉన్నటువంటి ఒక బాత్ టబ్లో ఈ పాప మునిగిపోయి కనిపించింది. అయితే ఆ పాపని హుటాహుటిన దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. కానీ హాస్పిటల్ సిబ్బంది మాత్రం అప్పటికే ఈ పాప చనిపోయినట్టు ధృవీకరించడం జరిగింది. చాలా కాలంగా కొన్ని హింసాత్మకమైనటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ఒక వ్యక్తిని జహ్రా ఏరియాలో పోలీసు వాళ్ళు ఇతనికి అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతను ఏం చేస్తాడంటే ఎక్కడైనా ఒంటరిగా మనుషులు కనిపించినప్పుడు వాళ్ళని కత్తులతో బెదిరించడం లేదంటే ఇతర ఆయుధాలతో బెదిరించి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులు లాక్కోవడం లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ని తీసుకుని పారిపోవడం ఇలాంటివి చేస్తుంటాడు. సో ఈ వ్యక్తి పైన పోలీసు వాళ్ళకి అనుమానం రావడంతో ఇవాళ అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని విచారించిన తర్వాత ఇతను చాలా దొంగతనాలు ఈ విధంగా చేసినట్టు ఇతనికి ఒప్పుకోవడం జరిగింది. సో ఇతను ఈ డబ్బులంతా ఏం చేస్తున్నాడంటే ఎక్కువగా జల్సాల కోసమే ఖర్చు పెడుతున్నాడంట. సో ప్రస్తుతానికి మాత్రం భారీ మొత్తంలోనే ఇతని దగ్గర అమౌంట్ అయితే దొరికినట్టు పోలీసు వాళ్ళు చెబుతున్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వారికి సంబంధించిన వెహికల్స్ దొంగతనానికి గురైనట్టు మనకు మెసేజ్లు పెడుతుంటారు. అందులో భాగంగానే ఇవాళ కూడా మనకు ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైటీ ఆవిడ ఒక జమియా దగ్గర కారు పార్క్ చేసి జమియా లోపలికి వెళ్లే లోపే ఒక కువైటీ అతను వచ్చి కారుని ఇతను తీసుకొని పారిపోవడం జరిగింది. సో ఆవిడ లోపలికి వెళ్ళలేదు, ఇంకా గేటు దగ్గర ఉంది. ఈ లోపే కువైటీ అతను వచ్చి ఆ కారుని తీసుకొని పారిపోయారు. ఇదిలా ఉండగా జహ్రాలోని అయ్యూన్లో గత 1 ఇషారు 3లో ఉన్నటువంటి మసీద్ దగ్గర పార్కింగ్లో ఉన్నటువంటి కొన్ని వెహికల్స్ని అయితే కనుక కొంతమంది ఆకతాయిలు అన్ని అద్దాలని పగలగొట్టేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి కార్స్ ఏవైతే ఉంటాయో అన్ని కార్ల యొక్క అద్దాలు పగలగొట్టడం జరిగింది. సో అది ఎందుకు చేశారో తెలియదు. ఇవాళ ఉదయం 4 గంటలకు ఆ విధంగా చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, గమనించండి. హాయ్ ఫ్రెండ్స్, అయ్యూన్ గత 1/3 అనమాట. మసీద్ ముందు పక్క ఇక్కడ ఎన్ని బండ్లు పాల్గొట్టేశారు చూడండి. రాత్రి 4 గంటలప్పుడు అంట. మొత్తం ఒక్క బండి కూడా వదలలేదు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే కనుక కువైట్ నుంచి విజయవాడకి, బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి అయితే టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లకు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని టికెట్స్ తెచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే చాలా మందికి ఇంకో డౌట్ ఉంది. సో ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా 35 మందికి మాత్రమే పరిమితి ఉందా, లేదంటే ఎక్కువ మంది వెళ్ళొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, కువైట్ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళ్ళే వారికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో వాళ్ళు మామూలుగానే వెళ్ళొచ్చు. అందులో ఈ ఫ్లైట్కి ఎంతమంది వెళ్ళాలి అలాంటి రూల్స్ అయితే ఏం లేవు. కువైట్కి వచ్చేటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే వీళ్ళు పరిమితులు పెట్టడం జరిగింది. ఒక విమానానికి 35 మంది మాత్రమే రావాలని చెప్పేసి. సో ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఆ పరిమితులు ఏమీ లేవు.
సో మామూలుగానే వెళ్ళొచ్చు. సో టికెట్స్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకొని వెళ్ళండి, ఓకేనా. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో $239.23 ఉంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్నటువంటి మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 17 దినార్ల 450 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 18 దినార్ల 192 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఇవాళ కొత్తగా 384 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,61,285కి చేరుకుంది. ఇందులో ఒక 6,080 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 507 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,54,253కి చేరుకుంది. అలాగే గడిచిన 48 గంటలు అంటే గడిచిన 2 రోజుల నుంచి అయితే కనుక కువైట్లో ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం మరణాల సంఖ్య అయితే కనుక 952గా ఉంది కువైట్లో. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇవాళ ఇప్పటి వరకు అనేటువంటి సమాచారం మేరకు 6,501 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,61,943కి చేరుకుంది. ఇందులో 1,81,080 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 6,855 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,03,22,951 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఒక 93 మంది ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,53,470కి చేరుకుంది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 158 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,87,010కి చేరుకుంది. ఇందులో ఒక 1,476 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక 155 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,78,387కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక గడిచిన 24 గంటలు అయితే కనుక ఎలాంటి మరణాలు సంభవించలేదు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం మరణాల సంఖ్య అయితే 7,147గా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 14 కేసులు నమోదై, అలాగే పశ్చిమ గోదావరిలో 24, చిత్తూరులో 16, గుంటూరులో 15, అనంతపురంలో 10, నెల్లూరులో 8, ప్రకాశంలో 9, కర్నూలులో 6, విశాఖపట్నంలో 22, కడపలో 4, కృష్ణాలో 20, శ్రీకాకుళంలో 8, అలాగే విజయనగరంలో 2 కేసులు చొప్పున నమోదవడం జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా 197 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,93,253కి చేరుకుంది. ఇందులో ఒక 3,389 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 376 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,88,275కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒకరు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,589కి చేరుకుంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారుగా ఒక 9,94,00,000 కేసులు నమోదు కాగా ఇందులో ఒక 7,15,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటి వరకు కోలుకోవడం జరిగింది. అలాగే ఒక 21,30,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది. అదే మనం నేనటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక 5,75,000 కేసులు నమోదు కాగా అందులో ఒక అమెరికాలోనే 1,72,900 కేసులు నమోదై, మన భారతదేశంలో 14,800 కేసులు, బ్రెజిల్లో 61,000, రష్యాలో 20,000, యూకేలో 33,000, అలాగే ఫ్రాన్స్లో 23,900 కేసులు చొప్పున నమోదవడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి జహరాలోని అయూన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైటీ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 ఖద్దామాలు కావాలని చెప్తున్నారు. జీతం అయితే ఒక 200 దినార్లుగా ఉంటుందంట. మంచి ఇల్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, అది ఒకటి వచ్చి కువైటీ ఆవిడ నెంబరు, ఇంకొకటి వచ్చి మనకి ఎవరైతే మెసేజ్ పెట్టారో అతని నెంబరు. ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. డెక్ట్ వర్క్ చేయడానికి 10 మంది హెల్పర్స్ కావాలని చెప్తున్నారు. అది మగవాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. కొత్త వాళ్ళకైతే కనుక 150 దినార్లు, అలాగే పాద వాళ్ళకైతే కనుక 220 దినార్లు ఇస్తామని చెప్తున్నారు జీతము. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఒక హోటల్లో పనిచేయడానికి ఒక మగ మనిషి కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక ఒక 160 నుంచి 170 దినార్లు ఉంటుందంట. అయితే వీరికి తప్పనిసరిగా 18 నెంబర్ వీజా అంటే సూన్ వీజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. అకామగాడు ఇల్లే మార్చుకుంటారంట. రూము, ఫుడ్ ఇల్లే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు.
ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కద్దమ్మ అలాగే పిల్లలను చూసుకోవడానికి కూడా ఒక మనిషి కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక ఒక 200 నుంచి 220 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వంట మనిషి అలాగే ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక ఒక 180 నుంచి 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. మంచి ఇల్లు అంట అది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక ఏసీ కంపెనీలో డ్రైవర్గా పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట, అలాగే రూము ఫుడ్ కూడా వెళ్ళి అరేంజ్ చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక 3 సబ్స్క్రైబర్లో మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. వీరికి డ్రైవర్ పని కావాలి అని చెప్తున్నారు. వీరు కువైట్లో పాత డ్రైవర్లే. వీరికి సుమారుగా ఒక 10 సంవత్సరాల అనుభవం అయితే ఉందంట. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక ఖాళీగా ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇవాళ పోతా లాస్యా అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. ఈ పాపకి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.